ఆహ్, మన టాపిక్ గురించి ఒక 2 మాటలు చెప్పి నేను నా స్లైడ్ ప్రజెంట్ చేస్తాను. ఇందాక ఇప్పుడు జస్ట్ తమ్ముడు చెప్తున్నట్లుగా మీరెక్కడన్నా ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే రాసుకోండి గానీ, బట్ రాసుకోవటం మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టొద్దు. ఎందుకంటే ఆహ్, 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 ఆ పీపీటీ నేను మీకిస్తాను. ఈ సెషన్ అవ్వగానే నేను తమ్ముడికి వాట్సాప్ చేస్తాను. హి విల్ షేర్ విత్ యూ. దీన్ని యాక్చువల్‌గా 2 సెషన్స్ చేద్దామని నాకు ఇందాక అనిపించింది. ఎందుకంటే చాలా సార్లు పర్సన్ ఆఫ్ క్రైస్ట్ గురించిన ఆలోచన ఆహ్, తమ్ముడు చెప్తున్నట్టుగా చాలా చాలా మెసప్ చేసేశారు. యేసుక్రీస్తు వారి పర్సనాలిటీని ఎంత అటాక్ చేస్తున్నారో బయట మనం చూస్తున్నాం. నాన్ క్రిస్టియన్స్ ఎంత చేస్తున్నారో అంతకంటే ఘోరంగా క్రిస్టియన్స్ చేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఆహ్, ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బైబిల్ చెప్పిన పర్స్పెక్టివ్ చూడకుండా తమకు తోచినట్టుగా, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దాన్ని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో, నేను దీని మీద నేను ఆలోచిస్తున్నప్పుడు, మధ్యాహ్నం వర్క్ చేస్తున్నప్పుడు నాకొచ్చిన తలంపు లెట్స్ మేక్ ఇట్ ఇంటూ 2 సెషన్స్ అని. ఎందుకనంటే క్రైస్ట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఏంటో మనకు తెలియాలి. అండ్ క్రైస్ట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ అంటే సువార్తల్లో క్రైస్ట్ గురించి, పత్రికల్లో క్రైస్ట్ గురించి ఏం చెప్పబడిందో అది కూడా మనకు తెలియాలి. యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వం గురించి, యేసుక్రీస్తు వారు వాట్ యాక్చువల్లీ హి ఈస్ అనేది పాత నిబంధన అంటే రాబోయే మెస్సీయ గురించి ఏం చెప్పింది? ఆయన ఎటువంటి వాడు? ఆయన ఎవరు? వచ్చిన తర్వాత సువార్త గ్రంథాలు, కొత్త నిబంధన గ్రంథాలు ఏం చెప్పాయి? ఈ 2 మనం తీసుకుంటే కానీ పర్సన్ ఆఫ్ క్రైస్ట్ గురించిన బిగ్ పిక్చర్ మనకు రాదు. క్లియర్ పిక్చర్ మనకు రాదు. సో, మే ద లార్డ్ హెల్ప్ అస్. ఈరోజు అంటే ఈ సెషన్‌లో మనం ఓల్డ్ టెస్టమెంట్ వ్యూ తీసుకుంటున్నాము. ఐ థింక్ ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ టు యూ పర్టిక్యులర్‌లీ క్రైస్ట్ గురించి. 2 నెక్స్ట్ మరొక సెషన్‌లో మనం న్యూ టెస్టమెంట్ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటున్నాం. సో, ఈ 2 చాలా చాలా కీలకమైనవి. ఈ 2 సెషన్స్ గనక మీరు మిస్ అవ్వకుండా అంటే ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు నెక్స్ట్ సెషన్ గూడా మీరు మిస్ అవ్వకుండా ఉండగలిగితే యూ విల్ గెట్ ఏ ఫుల్ పిక్చర్ ఆఫ్ హూ యాక్చువల్లీ క్రైస్ట్ ఈస్. ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వ్యక్తిత్వం గురించి. నేను యాక్చువల్‌గా నాకివాళ ఇంకొక ఆర్‌టిఎఫ్ లైవ్ ఉంది. కాపోతే నేను ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను అని జెప్పి మొన్న తమ్ముడు అడిగితే నేను కమిట్ అయ్యాను. నాకు కొంచెం బర్డెన్ ఇవాళ. ఇది నాకు సెకండ్ జూమ్ ఇది. మళ్ళీ దీని తర్వాత వెంటనే ఇంకోటి నేను జాయిన్ అవ్వాలి. బట్ స్టిల్ ఐ రియల్లీ వాంట్ టు టాక్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడటం ఎప్పుడూ కూడా ఇట్స్ ఎ గ్రేట్ జాయ్. ఆహ్, నేను మీతో ఇవాళ ఓల్డ్ టెస్టమెంట్ పర్స్పెక్టివ్‌లో ఉన్న క్రైస్ట్ గురించిన ఒక పిక్చర్ నేను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఆహ్, కొంచెం మీరు ఈ ఈ నోట్స్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మేబీ లెట్ మీ సీ హౌ ఐ కెన్ ఎక్స్‌పాండ్ దిస్. ఆహ్, నా స్లైడు క్లియర్‌గానే ఉందా? ఈస్ దట్ ఓకే? ఫుల్ స్క్రీన్ వచ్చిందా? ఫుల్ స్క్రీన్ వచ్చిందన్న. ఓకే. యాహ్! సో, నేనిక్కడ ఒక పదం పెట్టాను. ఏమని పెట్టానంటే, పర్సన్ ఆఫ్ క్రైస్ట్ గురించి మనం మాట్లాడే ముందు మెస్సయ్య అనే పదం మనం ఆలోచించాలి. నేను యాక్చువల్‌గా కొంచెం బాగా హెక్టిక్ అయిపోయి రకరకాల వాటిలో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల నేను కొన్ని పనులు చేయలేకపోతున్నాను. యాక్చువల్‌గా నా కన్సర్న్ ఏంటంటే మేబీ మీరు కూడా దీని గురించి స్టడీ చేయండి, ఆలోచించండి. నేను ఒకసారి ఒక వీడియో సిరీస్ చేద్దాము. చాలామందికి కౌంటర్‌గా కొన్ని ఆర్గ్యుమెంట్స్ చేయాలని అనుకున్నాను. ఐ డోంట్ నో నేను ఎందుకో చేయలేకపోయాను. అంటే హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల. బట్ ఇప్పటికీ నాకది చేయాలనుంది. ఎందుకు అనంటే మెస్సయ్య గురించిన మన అండర్‌స్టాండింగ్ తేడా వచ్చినప్పుడు, క్రైస్ట్‌ని మనం దారుణంగా వక్రీకరిస్తున్నాం. మెస్సయ్య మస్ట్ బి గాడ్ అది నా టాపిక్. మెస్సయ్య మస్ట్ బి గాడ్. అంటే మెస్సయ్యగా రాబోయే వ్యక్తి
సాధారణ వ్యక్తి అయితే ఆ మెస్సయా బాధ్యత నిర్వర్తించలేడు. ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తున్నాను. పాత నిబంధన ప్రవచనాలన్నీ మెస్సయా గురించి ఏం చెప్పాయో, ఆ మెస్సయా తనకు అప్పగించిన బాధ్యతలు, మెస్సయా గురించి చెప్పబడిన ప్రవచనాలు, ఆయన వచ్చి భూమి మీద చేసే ఆ పనులు కామన్ మ్యాన్ చేయలేడు. ఆయన ఖచ్చితంగా దేవుడై ఉండాలి. దిస్ ఈస్ మై ఆర్గ్యుమెంట్. ఈ కోణంలో నేను కొన్ని వీడియోలు చేయాలని అనుకున్నాను. ఎందుకు అంటే దిస్ విల్ బి అన్ ఆన్సర్ టు క్రిస్టియన్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ క్రిస్టియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ముస్లిం సోదరులు ఉన్నారు. ఖురాన్ పర్స్పెక్టివ్లో వాళ్ళు యేసుక్రీస్తుని మెస్సయాగా మాట్లాడతారు. వాళ్ళు అంటే ఆ పదం వాళ్ళు యూసేజ్లో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. దే సే దట్ క్రైస్ట్ ఈస్ ద మెస్సయా, బట్ స్టిల్ దే సే దట్ క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్. మెస్సయా అంటారు కానీ దేవుడు అని ఒప్పుకోరు. బట్ ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్ అది కాదు. ఇఫ్ ఎనీవన్ సేస్ దట్ సో అండ్ సో ఈజ్ ద మెస్సయా, దెన్ హీ మస్ట్ బి గాడ్. అంటే మెస్సయా గురించిన డిస్క్రిప్షన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎలా ఉందో ఆ వైడ్ డిస్క్రిప్షన్ మనకు అర్థమైనప్పుడు ఆబ్వియస్గా మనకి ఫ్యాసినేటింగ్గా రెండు విషయాలు తెలుస్తాయి. మెస్సయా దేవుడై ఉండాలి, దైవత్వం కలిగిన వాడై ఉండాలి. దైవత్వం కలిగిన వాడే మెస్సయాగా కిందకు వస్తున్నాడు. ఆ కిందకు వచ్చినప్పుడు ఆయన మనిషిలాగా వస్తాడు. కాబట్టి హీ ఈస్ గాడ్ అండ్ హీ ఈస్ మ్యాన్. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్ చదువుతున్నాడు మనకు అర్థమైన ఒక పాయింట్. పర్సన్ ఆఫ్ క్రైస్ట్ గురించి నేను ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇందాక తమ్ముడు ఆల్రెడీ మెన్షన్ చేశాడు. నైసీన్ కౌన్సిల్లో కానీ లేకపోతే అథెనేషియస్ లాంటి వాళ్ళు కానీ దీనికోసం చాలా ఫైట్ చేశారు. అప్పుడు పెద్దలు తయారు చేసిన ఒక మాట ఏంటంటే, ఫుల్లీ గాడ్ ఫుల్లీ మ్యాన్, ఫుల్లీ గాడ్ ఫుల్లీ మ్యాన్. పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. అంటే నట్షెల్లో రెండు ముక్కల్లో యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి అంటే, ఈ జీసస్ ఈజ్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. ఏకకాలంలో సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అంటే దైవిక స్వభావం పరిపూర్ణంగా కలిగి ఉండి, మానవ స్వభావం పరిపూర్ణంగా కలిగి ఉండి, ఈ రెండిటిని తన వ్యక్తిత్వంలో, తన దేహంలో ఇముడ్చుకున్న ఒక యూనిక్ పర్సనాలిటీ ఆయన యేసుక్రీస్తు అని మనం మాట్లాడుతున్నాం. సో మన ఓల్డ్ టెస్టిమెంట్ ఓవరాల్గా ఇవాళ మనం చూడబోయే బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్, అంటే విహంగ వీక్షణం అంటాం. పైనుండి ఓవరాల్గా పైనుంచి అట్లా గ్లింప్స్, ఒక ఓవర్ వ్యూ మనం తీసుకున్నప్పుడు పైన మనం చూసుకుంటూ వెళ్ళినా కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ద ప్రామిస్డ్ మెస్సయ్యా ఈజ్ సమ్టైమ్స్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్ అండ్ సమ్టైమ్స్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్. అండ్ సేమ్ న్యూ టెస్టిమెంట్లోకి వెళ్తే ప్రాబబ్లీ నెక్స్ట్ సెషన్లో గాస్పల్స్లో, ఎపిసిల్స్లో మనం చూస్తూ ఉంటే డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్ అండ్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్. సో రెండు మాటలు గుర్తుపెట్టుకోండి బిఫోర్ ఐ గెట్ ఇన్ టు మై టాపిక్. జీసస్, పర్సన్ ఆఫ్ క్రైస్ట్ లేకపోతే పర్సన్ ఆఫ్ జీసస్ ఏంటి అంటే ఫుల్లీ గాడ్ ఫుల్లీ మ్యాన్. ఇది మనకు ఎలా దొరుకుతుంది అంటే, వే ఆల్ ద వే టు ద ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ ఆల్ ద వే టు ద న్యూ టెస్టిమెంట్. అడుగడుగున మనకు ఆ ప్యాసేజెస్ అవి చూస్తూ ఉంటే ఆ పర్స్పెక్టివ్ మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అండ్ మే ద లార్డ్ హెల్ప్ us in this first part that we come to know a basic understanding of who actually the Christ is. నేను ఎందుకు మెస్సయ్య అనే పదం పెట్టానంటే, క్రైస్ట్ అనే పదానికి మూల పదం అభిషిక్తుడు, అనాయింటెడ్ వన్. మెస్సయ్య అనే పదం కావాలని వాడాను నేను, ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ అభిషిక్తుడు, క్రీస్తు అనే పదాన్ని వాడింది మూల భాషలో మెస్సయ్య. మనం క్రైస్ట్ అని చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు క్రిస్టియన్ టెర్మినాలజీని మనకు అలవాటు అయిపోయి క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్ అనే కేవలం సెన్స్లో వాడుతున్నాము. క్రైస్ట్ అంటే మన ఉద్దేశం పేరు కాదు, ఇట్స్ అ సుప్రీం టైటిల్ గివెన్ టు జీసస్.
మెస్సయ్య అనే అర్థంలో చెప్పడం జరిగింది. నీవు క్రీస్తువా అని అడిగారు యేసుక్రీస్తు వారు భూమి మీద తిరిగేటప్పుడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఆర్ యు ద ప్రామిస్డ్ వన్? ఆర్ యు ద మెస్సయ్య? ఆర్ యు ద అనాయింటెడ్ వన్? ఆర్ యు ద వన్ వీఆర్ లుకింగ్ ఫర్? కాబట్టి క్రీస్తు అనే పదాన్ని మెస్సయ్య అనే పదంలో మీరు ఆలోచించినప్పుడు సెన్స్ మీరు కరెక్ట్గా తీసుకోగలరు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా దేవుడు మెస్సయ్య అనే ఒక రక్షకుడిని పంపిస్తాను అని అడుగడుగున ఆయా తరాలలో ప్రజలకు దేవుడు రకరకాలుగా వాగ్దానం చేస్తూ వచ్చాడు. సో యాజ్ ద టాపిక్ డిమాండ్స్, ఈరోజు మనం మెస్సయ్య గురించి మాట్లాడుకున్నాం. అందుకనే టైటిల్డ్ ఆఫ్ మెస్సయ్య, ఆఫ్ క్రైస్ట్, అబౌట్ క్రైస్ట్. సో కొంచెం ఫాలో అవ్వండి, కొంచెం టెక్స్ట్ మీరు చూస్తూ ఉండండి. ఎలాగో పీపీటీ అదే మీకు ఇస్తాను కాబట్టి మీరు రాసుకునే దాని మీద పెట్టి డైవర్ట్ అవ్వద్దు, కొంచెం మనసు పెట్టి నాతో పాటు ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద ఓల్డ్ టెస్ట్మెంట్ కాన్సెప్ట్, యోహాను సువార్తలో చాలా ఇంట్రెస్టింగ్ సందర్భం ఉంది. 5వ అధ్యాయం 39 నుంచి 47 వచనం వరకు మీరు స్లైడ్ చూడగలిగితే మీకు అర్థమవుతుంది. నేను ఒకసారి చదువుతున్నాను. లేఖనముల యందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించున్నారు. ఇది ఎంత ఫ్యాసినేటింగ్గా ఉంటుంది చూడండి. ఈ లైను చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. చాలాసార్లు నాకు ఇట్లాంటి వచనాలు చాలా లేట్గా అర్థమైనవి. అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ బైబిల్ మనం చదువుతున్నాం కానీ చాలాసార్లు సరిగా చదవట్లేదు అని అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఈ మాట, లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తున్నారట? లేఖనాలలో నిత్య జీవం గురించిన సమాచారం ఉంది అని తలంచి వాటిని పరిశోధిస్తున్నారట. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి ఈ మాట. ఇటర్నల్ లైఫ్ ఒక వ్యక్తి పొందాలంటే ఏం చేయాలి అనే ఒక డిజైర్ వాళ్ళకు ఉందట. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు అని తలంచుచు. శాస్త్రులు, పరిసయ్యులు, దే బిలీవ్డ్ దట్ ఓల్డ్ టెస్టమెంట్ హ్యాస్ సంథింగ్ టు సే అబౌట్ ఇటర్నల్ లైఫ్. పాత నిబంధన లేఖనాలలో నిత్య జీవం గురించి ఉంది. మనం జాగ్రత్తగా వాటిని పరిశోధించి చదువుకొని ఆ సమాచారం పట్టుకోగలిగితే వీ విల్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్, వీ కెన్ లివ్ ఫర్ ఎవర్ అని వాళ్ళు అనుకున్నారట. అందుకు వాళ్ళు పరిశోధించారట లేఖనాలను. వాటిని పరిశోధించుచున్నారు. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు పరిశోధిస్తున్నారు. గుడ్ థింగ్. లేఖనాల్లో నిత్యజీవం ఉందని మీకు అనిపించి లేఖనాల్లో నమ్మి మీరు ఎతుకుతున్నారు, పరిశోధిస్తున్నారంటే మెచ్చుకోదగిన విషయం అది. కానీ పరిశోధిస్తున్నప్పుడు ఆ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆ లేఖనాలేమో అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దిస్ ఈజ్ ద ఐరనీ. లేఖనాలలో నిత్యజీవం ఉంది అని వాళ్ళు భావించి పరిశోధన చేస్తున్నారట. కానీ చదువుతుంటే ఆ నిత్యజీవం యేసుక్రీస్తు వారి ద్వారానే, మెస్సయ్య ద్వారానే అని అర్థమవుతుందట. అవే అంటే లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఏ నిత్యజీవం కావాలని మీరు లేఖనాలు చదువుతున్నారో ఆ నిత్యజీవం యేసుక్రీస్తు వారి ద్వారానే అని మీకు అర్థమవుతుంది. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు. ఎప్పుడైతే క్రైస్తు ద్వారా నిత్యజీవం కలుగుతుంది, మెస్సయ్య ద్వారా నిత్యజీవం కలుగుతుంది అన్నగానే వీళ్ళకి ఇబ్బంది అయిపోతుందట. చూడండి, అంటే మనిషి ఎంత స్టోన్ హార్టెడ్. నిజంగా యేసుక్రీస్తు వారి ద్వారా నిత్యజీవం కలుగుతుంది అని అనగానే, అరే అలాగా, ఈయన ఆయన, అప్పుడు మరి ఈయన ఎందుకు విశ్వాసం ఉంచుదాం మనం అన్న వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఈయనైతే మనకొద్దు అన్నట్టు అయిపోయిందనమాట. ఈ మాట చూడండి, మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. రానొల్లరు అంటే అర్థం ఏంటంటే రావటం ఇష్టం లేదు. లేఖనాలేమో నిత్యజీవం ఉన్నాయని చెప్తున్నాయి. ఎలా అంటే త్రూ మెస్సయ్య, త్రూ క్రైస్ట్, త్రూ జీసస్.
అది మీకు అర్థమవుతుంది. కానీ నన్ను చూడగానే మీరేమనుకుంటారు, ఈయన ద్వారా అయితే మాకొద్దు. దానికి ఇంకొక మాట అన్నాడు, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. దీని విషయం భవిష్యత్తులో జడ్జిమెంట్లో మోషే కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎందుకంటే లేఖనాల్లో మెస్సయా గురించి నిత్యజీవం ఇచ్చేవాడు ఎవరు అని రాశారు అంటే మోషే రాశాడు. అతడు నన్ను గూర్చి రాసెను గనుక మీరు మోషేని నమ్మినట్టయితే నన్నును నమ్ముదురు. మోసెస్ టాక్డ్ అబౌట్ మెస్సయా. మీరు నిజంగా మోషే దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దేవుడు రాసి తన వాక్యాన్ని మోషే చేతికిచ్చాడు. మోషే ద్వారా మనకు అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం అనే మాటలు మీరు నమ్మితే, ఆ ధర్మశాస్త్ర లేఖనాల్లో, పాత నిబంధన లేఖనాల్లో ఉన్న నన్ను గురించి రాయబడితే మీరు నమ్మాలి కదా! కానీ మీరు నన్ను నమ్మరు. మీరు లేఖనాలు నమ్మని ఎడల నా మాటలు ఎలా నమ్ముతారు? ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, యూ విల్ బిలీవ్ మీ. ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎంత ఓపెన్గా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారంటే, సింపుల్ మాటలో చెప్పనా, బాబు పాత నిబంధన నా గురించే చెప్తుంది, మీకు అది అర్థమవుతుంది. కానీ ఈయన మన ఎదురుగా తిరిగి ఆయన బెత్లెహేంలో పుట్టిన ఆయన, నజరేతుకు చెందినవాడ, ఈయన మరియ కుమారుడ, ఈయన మెస్సయ్య ఏంటి అని నా యొద్దకు రానొల్లరు. But Old Testament is speaking about me and you don't want to believe in scriptures. ఒకరోజు జడ్జిమెంట్లో మోషే ఏమంటాడంటే, మీరు నిజంగా పాత నిబంధన నమ్మలేదు. పాత నిబంధన నమ్మితే మీ ఎదురుగా తిరిగాడు కదా ఒక ఆయన, మీ ఎదురుగా తిరిగాడుగా. ఇంకో సింప్లిఫై చేసి చెప్పనా, ఏ నిత్య జీవం కావాలని మీరు లేఖనాలు వెతుకుతున్నారో ఆ లేఖనాలు నా గురించి మాట్లాడుతున్నాయి. ఆ నిత్య జీవం ఇచ్చేవాడు రోజు మీ వీధుల్లో, మీ సందులో, మీ ఎదురు బోధిస్తూ తిరుగుతూ ఉంటే మీరు నమ్మట్లేదు. లేఖనాల్లో ఎతుకు పరిశోధిస్తున్నారు. కానీ లేఖనాలు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి ఇప్పుడు భూమి మీదకి శరీరధారిగా వచ్చి మీ ఎదురు తిరుగుతూ ఉంటే, అండ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ కండిషన్ టు బిలీవ్ హిమ్. సో ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్? ఓల్డ్ టెస్టిమెంట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ మెస్సయా. మోజెస్ వాస్ టాకింగ్ అబౌట్ మెస్సయా. మనుషులకు మెస్సయా గురించి, నిత్య జీవం గురించి పాత నిబంధన లేఖనాలు స్పష్టంగా చెప్పాయి. అప్పటి శాస్త్రులు, పరిసయ్యులు వాటిని నమ్మటానికి ఇష్టపడలేదు. కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచలేదు. ఇందులో కూడా నేను ఇంకొక మాట ఫస్ట్ పారా చదివి ముందుకెళ్తాను, మనకు టైం లేదు కాబట్టి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఇది కాంటెక్స్ట్ ఏంటంటే, ఎమ్మాయి మార్గంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయ్యాడో లేదో మనకు తెలియట్లేదు, సమాధి ఖాళీగా ఉందంట, తిరిగి లేస్తారని చెప్పాడు, లేచాడో లేదో తెలియదు అని ఒక డైలమాలో ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళే దారిలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు వాళ్ళతో పాటు యేసుక్రీస్తు వారు కూడా నడుచుకుంటూ ప్రయాణం చేశాడు. వాళ్ళు ఒకలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడాడు, ఏమయ్యా మీరు నమ్మానంటున్నారు, మళ్ళీ నమ్మట్లేదు అంటే పునరుద్ధరణ యేసుక్రీస్తు వారు వచ్చి మీకు కనపడితే కానీ నమ్మరా? క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? రెడ్ లెటర్స్ చదువుతున్నా నేను. మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. ఏం తెలిపాడట? మోషే అంటే ఆయన రాసిన 5 పుస్తకాలు, సమస్త ప్రవక్తల గ్రంథాలు, అదర్ ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్స్, ఈ లేఖనాలన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము. అంటే పాత నిబంధనలో, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే, పాత నిబంధనలో ఎక్కడెక్కడ తన గురించిన వచనాలు ఉన్నాయో ఆ యేసుక్రీస్తు వారు వాళ్ళకి రిమైండ్ చేశారట. ఆయన తిరిగి లేచాడో లేదో అని వాళ్ళు డౌట్ పడతా ఉంటే చెప్పాడు, మీకు యేసుక్రీస్తు వారు వచ్చి కనపడితే కానీ నమ్మరా? లేఖనాలు మీరు నమ్మరా? ఇఫ్ ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ద స్క్రిప్చర్, ఇట్ ఈస్ ట్రూత్. ఆయన తిరిగి లేస్తాడు అని అంటే తిరిగి లేస్తాడు. ఇక ఆయన వచ్చి మీకు కనపడాల్సిన అవసరం లేదు. He need not prove himself. When the scripture says so,
అండ్ దట్ ఈస్ ఫైనల్. మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనాలు అన్నిట్లో ఆయన గురించి ఉన్నాయి కదా, మీరు ఎందుకు నమ్మట్లేదు? అంటే డూ యూ రియల్లీ బిలీవ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అని అడిగాడు అనమాట. వాళ్ళు వింటున్నప్పుడు మోషే ఇలా అన్నాడు కదా, పలానా ప్రవక్త ఇలా అన్నాడు కదా, పలానా ప్రవక్త ఇలా అన్నాడు కదా అని సమస్త లేఖనాల్లో ఎక్కడెక్కడైతే తన గురించిన వచనాలు ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేశారట. అంటే ఏంటంటే, యు బిలీవ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, అది వాళ్ళకి నేర్పించాడు. సో నేను ఇవాళ ఓల్డ్ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు వారి గురించి ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను. కొంచెం టీడియస్గా అనిపించవచ్చు, బట్ ఐ థింక్ దిస్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఎట్ ద సేమ్ టైం కొంచెం మీరు మనసు పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీకు ఎక్కువ ఇబ్బందికరమైన కంటెంట్ ఏం పెట్టలేదు, బట్ యూ విల్ ఫైండ్ నో కొన్ని రెఫరెన్సెస్ ఎక్కువ ఉన్నట్టుంటాయి. మీరు రాసుకోవద్దు, ఇది నేను మీకు ఇస్తాను కాబట్టి ఆ రెఫరెన్సెస్ పోతాయి అనే భయం కూడా మీకు వద్దు. నేను కొంచెం స్పీడప్ చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, అంటే హవ్వ ఆదాములు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని శపిస్తూ అన్నమాట. ఆదాము, నువ్వు కష్టపడి చెమటోడ్చి వ్యవసాయం చేస్తావు, లైఫ్ నీకు చాలా కష్టతరంగా అనిపిస్తుంది. అండ్ ఉమెన్ అంటే హవ్వని శపిస్తే ఏమన్నాడంటే, నువ్వు ప్రసవ వేదన పడతావు, పిల్లల్ని కనేటప్పుడు చాలా పెయిన్ అనిపిస్తావు, కొన్ని విషయాలు అలా మాట్లాడాడు. ఆ మాటల్లో భాగంగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఈ మాట అన్నాడట, నీ సంతానానికి స్త్రీ సంతానానికి, అంటే ఎవరితో, అపవాదిని కూడా శపించాడు, ఆ సర్పాన్ని కూడా శపించాడు. ఆ సర్పాన్ని శపించినప్పుడు అన్నమాట, నీ సంతతికి స్త్రీ సంతానానికి వైరం కలిగి చేస్తాను అన్నప్పుడు ఒక మాట ఉందట. ఏంటా మాట అంటే, అతడు లేకపోతే ఆయన ఈ సర్పాన్ని చితక తొక్కుతాడు. ఈ సర్పమేమో అతని కాలి మడిముని కాటేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈ 3వ అధ్యాయం 15వ వచనం మనం చదివినప్పుడు మనకి యాక్చువల్గా ఫస్ట్ టైం చదవగానే మనకు క్లియర్గా అనిపించదు. కానీ న్యూ టెస్ట్మెంట్కి వచ్చాక యేసుక్రీస్తు వారు శిలువ మరణం అంతా మనకు సువార్త మనకు అర్థమయ్యాక, దెన్ వీ గో బ్యాక్ అండ్ వెన్ వీ రీడ్ జెనసిస్, మనకేమనిపిస్తుంది అంటే ఒక హింట్ ఇస్తున్నాడు దేవుడు. ఏంటంటే హవ్వ లేదా ఆదాము సర్పం మాట విని మీరు మోసపోయారు, అండ్ వన్ డే విల్ కమ్, ఆ సర్పం తలను చితక తొక్కే ఒక వ్యక్తిని నేను పంపిస్తాను, నీ సంతతిలోంచి ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి సర్పం తల చితక తొక్కుతాడు. మీరు ఎవరి చేతులు అయితే మోసపోయారో ఆ మోసం చేసిన అపవాది తలను చితక తొక్కే ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఐ విల్ సెండ్ ఎ పర్సన్ అండ్ హీ విల్ బ్రూస్ సాటన్స్ హెడ్. ప్రొఫెసీ అందామా? ఎస్, ఏ ప్రొఫెసీ. పూర్తి వివరాలు ఉన్నాయా? పూర్తి వివరాలు లేవు. మేబీ ఆదాం అవ్వాలి అనుకుంటారు. ఏమనుకుంటారంటే, ఎవరో మన సంతతిలో మన పిల్లలు ఎవరో ఒక ఆయన వస్తాడు, ఆయన at some point of time in history he will crush Satan's head. ఎలా జరుగుద్ది? we don't know. ఆదామవ్వలు అపవాది చేత మోసం చేయబడి పడిపోయారు, పతనం అయిపోయారు. అటువంటి వంశంలోంచి ఒక ఆయన వచ్చి అపవాదిని ఎట్లా గెలుస్తాడు, ఆ సాతాను తల ఎలా చిత్ర తొక్కుతాడు? we don't know. కానీ దానికి బైబిల్ వాడిన పదం సంతతి, స్త్రీ సంతానం, లేకపోతే సీడ్ ఆఫ్ ఎ ఉమెన్, సీడ్ ఆఫ్ ఎ ఉమెన్. అండ్ నెక్స్ట్ కాంటెక్స్ట్ అంటే ఇక్కడ మనకేమర్థమైంది, గాడ్ ప్రామిస్డ్ దెమ్ ఇన్ వన్ సెన్స్ దట్ హీ విల్ సెండ్ ఏ పర్సన్ హూ విల్ బ్రూస్, హూ విల్ క్రష్ ద సాటన్స్ హెడ్. ఇది ఫస్ట్ పాయింట్. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము, నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, అండ్ బికాస్ ఆఫ్ హిమ్
ఆల్ ద నేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ బి బ్లెస్డ్. భూమి మీద ఉన్న సమస్త వంశాలు, దేశాలు ఆశీర్వదించబడతాయి. నేను ఎలాబొరేట్ చేయట్లేదు, మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీ తెలుసు కాబట్టి నేను మీకు గుర్తు చేస్తున్నాను. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, ఆ సంతతి ద్వారా ప్రపంచ దేశంలోని కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి. సమస్త వంశాలు, భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి. ఎట్లా? వీ డోంట్ నో. అబ్రహాము ఏమంటాం, అబ్రహాము సంతతిలోంచి ఒక ఆయన వస్తాడట. ఆయన ద్వారా ప్రపంచంలోని మనుషులందరూ రక్షించబడతారట. ఎలా? వీ డోంట్ నో. బట్ అబ్రహాం అది నమ్మాడు. నా కడుపులో ఒక వ్యక్తి వస్తాడు, అతను హీ విల్ బి ద బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద వరల్డ్. సేమ్ ప్రామిస్ని అబ్రహాం సీడ్ ఎవరు? ఐజాక్, ఇస్సాకు కూడా చెప్పారు, నీ సంతతిలోంచి ఒక ఆయన వస్తాడు. అంటే అబ్రహాంకి ఏ వాగ్దానం చెప్పారో ఇస్సాకు కూడా అదే చెప్పారు. అది మీరు 22 అధ్యాయంలో చూడొచ్చు. యాజ్ ఐజాక్స్ సీడ్ హీ విల్ బ్లెస్ ఆల్ నేషన్స్. ఇస్సాకు సంతతిగా ఆయన ప్రపంచాలన్నీ ఆశీర్వదిస్తాడు. సేమ్ ప్రామిస్. 12 అధ్యాయాలు అబ్రహాంకి ఏమి వాగ్దానం ఇచ్చాడో అదే వాగ్దానం ఇస్సాకు కూడా ఇచ్చాడు దేవుడు. సో దేవుడు ఆదాము అవ్వలకు ఒక ప్రామిస్ చేశాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే నోహు కూడా ఒక ప్రామిస్ చేశాడు. అయితే నేను కేవలం మెస్సయానిక్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతాను కాబట్టి సంతతి, సీడ్ లేదా పర్సన్, ఆ కోణంలోనే కొన్ని వచనాలు నేను మీకు చూపిస్తున్నాను. అంటే ఎక్స్క్లూజివ్గా క్రైస్ట్ గురించిన వచనాలే నేను మీకు చూపిస్తున్నాను. సో సీడ్ ఆఫ్ ఉమెన్, సీడ్ ఆఫ్ అబ్రహాం, సీడ్ ఆఫ్ ఐజాక్, అంటే స్త్రీ సంతానం, అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం. 22 అధ్యాయంలో ఇస్సాకు సంతానం వల్ల సేమ్ అబ్రహాం చెప్పినట్టే దేశాలన్నీ ఆశీర్వదించబడతాయి. 26వ అధ్యాయంలో ద సీడ్ ఆఫ్ ఐజాక్ ఈజ్ ప్రామిస్డ్ యాజ్ ద రిడీమర్. అతడు విమోచిస్తాడు, రక్షిస్తాడనే అర్థాలు కూడా ఉన్నాయట. హీ విల్ రిడీమ్. ఏ సెన్స్లో పూర్తి వివరాలు లేవు, బట్ హీఈస్ ప్రామిస్డ్ యాజ్ ద రిడీమర్. కాబట్టి ఇస్సాకు టైంలోనే ఒక విమోచకుడు నేను పంపిస్తానని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఐ విల్ గివ్ యూ ఎన్ అవుట్లైన్. తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా 28వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు సందర్భం మనకు తెలుసు. తన అన్నదమ్ముల మధ్య గొడవలైనప్పుడు ఏశావు తను చంపటానికి వస్తుంటే తను పారిపోయి తన మామ లాబాన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో ఒక రాత్రి దారి మధ్యలో చోట పడుకుంటాడు, బేతేల్ అనే ప్లేస్లో. ఆ రాత్రి యాకోబుకు ఒక విజన్, దేవుడు కళ కనపడుతుంది. ఆ కళలో ఒక పెద్ద నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనపడుతూ ఉంటారు. సో యాకోబు అనుకుంటాడు, దిస్ ఈస్ సంథింగ్ రివీల్డ్ బై గాడ్ అని అనుకొని ఒక రాయిని అక్కడ పెట్టి దాన్ని ప్రతిష్ఠించి, నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇక్కడ దేవునికి నేను ఒక మందిరం కట్టించాలి, దాన్ని ఇట్ షల్ బి కాల్డ్ బేతేలు మందిరం అనిపించాలని ఒక తీర్మానం చేసుకుంటాడు. మనకు తెలుసు. బట్ వెన్ వీ గో టు న్యూ టెస్ట్మెంట్, అదంతా మనకు అర్థమైనప్పుడు ఆ నిచ్చెన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారని యోహాను సువార్తలో ఉంటుంది. సో యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడనమాట. ఏంటంటే నీ సంతతిలోంచి నేను అబ్రహాం చెప్పినట్టుగానే ఇస్సాకు చెప్పినట్టుగా నీకు కూడా చెప్తున్నాను యాకోబు, మీ సంతతిలోంచి నేను ఒక ఆయన తీసుకొస్తున్నాను. ఆయన దేశాలన్నిటికీ ఆశీర్వాద కారణం అవుతాడు మనుషులందరికీ. అది నేను అబ్రహాం చెప్పానన్నమాట. ఆయన రిడీమర్, ఇస్సాకు చెప్పానన్నమాట. నీకు ఇంకో మాట యాడ్ చేస్తున్నాను, అదేంటంటే హీ ఈస్ ద బ్రిడ్జ్ టు హెవెన్. పరలోకానికి ఎవరైనా ఎక్కిపోవాలనుకుంటే వయా యేసుక్రీస్తు ద్వారానే అని యాకోబుకి చెప్పాడు. అంటే యాకోబుకి ఒక హింట్ ఉందన్నమాట. అబ్రహాంకు ఒక హింట్ ఉంది, ఐజాక్ ఒక హింట్ ఉంది. రాబోయే రక్షకుడి గురించిన ఒక సూచనప్రాయమైన సమాచారం వాళ్ళకు ఉంది. 28వ అధ్యాయంలో ఈ సంగతులు మనకున్నాయి.
దాన్ని నీ సంతతి అని అన్నప్పుడు దాన్ని థియోలాజియన్స్ సీడ్ ఆఫ్ జాకోబ్ అని కూడా అన్నారు. సో చూడండి, ఇక్కడే మనకు 4 పదాలు వచ్చినాయి: సీడ్ ఆఫ్ ఉమెన్, సీడ్ ఆఫ్ అబ్రహాం, సీడ్ ఆఫ్ ఐజక్ అండ్ సీడ్ ఆఫ్ జేకబ్. ద్వితీయోపదేశ కాండంలో ఒక సందర్భంలో మోషేతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, నేను మోషే లాంటి ఒక ప్రవక్తను పంపిస్తాను అన్నాడు. ఇది భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ వచనాలు మీరు తర్వాత చూసుకోండి. మోషే లాంటి ఒక ప్రవక్తను పంపిస్తాను. సో అతను మోషే కంటే గొప్పవాడు అవుతాడు. మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అతను ఇంకేదో ఇస్తాడు. మోషే ధర్మశాస్త్రం పాటించకపోతే రాళ్ళేసి కొట్టి చంపమని చెప్పారు కదా. ఈ రాబోయే ఒక ప్రాఫిట్ ఎవరినైతే నేను పంపిస్తానో అతని మాట వినకపోతే ఫర్ ఆల్ ఇటర్నిటీ యూ విల్ సఫర్ అనే అర్థంలో దేవుడు ప్రామిస్ చేశాడు. అందుకని కొత్త నిబంధనలో బాప్తిస్మ యోహాను కానీ లేదా యేసుక్రీస్తు వారు కానీ బోధిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి అడిగేవాళ్ళు ఏమంటే, నువ్వు ఆ ప్రవక్త అనేవాళ్ళు. ఏ ప్రవక్త? ఏ ప్రాఫిట్ ప్రామిస్డ్ టు మోసెస్. మోషే లాంటి ఒక ప్రవక్త అంటే వాక్యాన్ని తీసుకొస్తాడు, రెవల్యూషన్ పట్టుకొస్తాడు. ఆయన మాట వినకపోతే జడ్జిమెంట్ గురవుతారు. మోషే మాట వినకపోతే వచ్చే జడ్జిమెంట్ కంటే నేను పంపించబోయే ప్రవక్త మాట వినకపోతే చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది అని దేవుడు వార్న్ చేశాడు. దట్ యుల్ ఫైండ్ ఇన్ డ్యూట్రానమీ. కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, కొంచెం టీడియస్గా మీకు అనిపించవచ్చు, బట్ కొంచెం మీ మెమరీకి పని పెడుతున్నాను. సర్పాన్ని చితకు తొక్కేవాడు వస్తాడు, సమస్త దేశాలను సమస్త వంశాలను ఆశీర్వదించేవాడు వస్తాడు, రిడీమర్ వస్తాడు, పరలోకానికి నిచ్చెనలాగా మనుషులను తీసుకువెళ్ళే ఒక రక్షకుడు వస్తాడు, ప్రవక్త లాంటి ఒక వ్యక్తి వస్తాడు. ఆ ప్రవక్త మాట వినకపోతే నాశనం అయిపోతాం మనం, వార్న్ చేశాడు. మొదటి సమూయేలు గ్రంథంలో తనకి పిల్లలు లేరు అని హన్న దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నప్పుడు, నా కొడుకునిస్తే ఆ కొడుకుని మళ్ళీ నేను నీకు ఇచ్చేస్తానన్నప్పుడు సమూయేలుని దేవుడు ఇచ్చాడు. సమూయేలుని దేవుడికి సమర్పించేసుకొని కృతజ్ఞతగా హన్న ఒక పాట పాడింది, ఒక ప్రైజ్ చేసింది. దాన్ని ఏ కైండ్ ఆఫ్ ప్రాఫిటిక్ సాంగ్ అని అంటారు. ఎందుకంటే అందులో ఆమె పదం వాడిందట. మేబీ పర్హాప్స్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అని అంటారు. ఎందుకంటే అనాయింటెడ్ కింగ్, అనాయింటెడ్ కింగ్ మెస్సయ్య అన్నమాట. అభిషిక్తుడు, రాజు. హన్నా ప్రవచించింది, ఒక రాజు రాబోతాడు, అనాయింటెడ్ కింగ్, అభిషిక్తుడైన రాజు, అభిషేకించబడిన పాలకుడు. 2వ సమూయేలు గ్రంథంలో దావీదు సంతానం గురించి ప్రస్తావన ఉంది. అబ్రహాం, మీకు అర్థమవుతుంది కదా, హవ్వ సంతానం, అబ్రహాం సంతానం, ఇస్సాక్ సంతానం, యాకోబు సంతానం, మోషే లాంటి ప్రవక్త, హన్నాలా చెప్పిన అనాయింటెడ్ కింగ్. దావీదు సంతతిలోంచి ఒక వ్యక్తి వస్తాడు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి: కింగ్, సన్, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. యాక్చువల్గా దావీదు దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తాడు. ఏమని రిక్వెస్ట్ చేస్తాడంటే, దేవా మరి నా కుటుంబాన్ని దీవించు, నా వంశాన్ని దీవించు, సొలొమోన్ని దీవించు, నీ గ్రేస్, నీ దయ నా కుటుంబం మీద ఉండాలి అని అడుగుతాడు. అడిగితే ఆ ప్రేయర్లో భాగంగా దేవుడు ఆన్సర్ ఇస్తే ఏమంటాడంటే, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఎప్పటికీ సింహాసనం మీదే ఉంటారు అని అంటాడనమాట. అది మనకు చదివితే ఎట్లా ఉంటుందంటే, ఒక యాంగిల్లో సొలొమోను దేవుడు దీవించాడు, సొలొమోనుకి ఏం డోకా లేదు, ఎప్పటికీ రాజుగా అలా ఉంటాడు, ఈ విల్ ఎంజాయ్ హిజ్ లైఫ్ అని ఉంటుంది అర్థం. దావీదు కూడా చాలా హ్యాపీగా థ్యాంక్ యూ ప్రభువా అని అనుకున్నాడు. కానీ అక్కడ రాసిన మాట ఏంటంటే, అతని సింహాసనము నిరంతరము నిలుచును, నిత్యము నిలుచును, అతను నిత్యం సింహాసనాసీనుడు అవుతాడు. హౌ కమ్ ఎ మ్యాన్ బి ఎన్ ఎవర్ లాస్టింగ్ కింగ్? దీర్ఘకాలం 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉంటాడు అనుకోవచ్చు, కానీ ఎవర్ లాస్టింగ్ కింగ్ ఎలా ఉంటాడు? కాబట్టి అక్కడ ప్రవచనం ఉంది అని ఫైండ్ అవుట్ చేశారు. సొలొమోను దేవుడు దీవిస్తాను, లైఫ్ టైం బ్లెస్ చేస్తాను అన్న మాట ఓకే, బట్
నిత్యము నిలిచే సింహాసనము దేవుడికి తప్ప ఎవరికి ఉంటుంది? దేవుడికి తప్ప ఎవరు ఉంటుంది? కాబట్టి దావీదుకి దేవుడు వాగ్దానం చేస్తూ, నీ సంతను ఆశీర్వదిస్తాను దావీదు, కానీ నీ సంతతిలోంచి నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను. అతను నీకు మనవడు, అంటే నీ సంతతిలోంచి వస్తున్నాడు కాబట్టి ముని మనవడు, గ్రేట్ 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 గ్రాండ్ సన్ అవుతాడు. బట్ హీ విల్ బీ కింగ్ అండ్ హీ విల్ హ్యావ్ అన్ ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. ఎవరు? మెస్సయ్య. దావీదు సంతతిలోంచి మెస్సయ్య రావాలి. ఆ మెస్సయ్య పరిపాలన చేస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన స్థాపించాక ఇక ఆ రాజ్యం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇక్కడే చూడండి, మీకు 3 లేకపోతే 2 ఉన్నాయి. ఒకటి మోషే చెప్పినట్టుగా ఆ వచ్చే వ్యక్తి, ఆ మెస్సయ్య ప్రవక్త అయి ఉండాలి. ఆ వ్యక్తి అనాయింటెడ్ వన్ అయి ఉండాలి, హన్నా చెప్పినట్లుగా. దావీదుకు వాగ్దానం చేసినట్టుగా ఆ వ్యక్తి రాజు అయి ఉండాలి. ఆ సింహాసనం స్టార్ట్ చేసాక ఇక ఆగదు, ఎవర్ లాస్టింగ్ అది. మనకు తెలుసు సొలొమోను ఈజ్ నాట్ అన్ ఎవర్ లాస్టింగ్ కింగ్. ఎందుకంటే సొలొమోను ఆ తర్వాత తన కొడుకులు దాన్ని ఇంకొంచెం వర్సన్ చేశారు. దెబ్బకి 2గా విడిపోయింది. కొంతకాలానికి అసలు ఇశ్రాయేల్ జాతే అంతరించిపోయినట్టుగా వాళ్ళు బాబిలోన్ చెరలోకి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు వచ్చే టైం కూడా వాళ్ళకి సామ్రాజ్యం లేదు, రోమీల కింద ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు తమ రాజ్యాన్ని స్థాపించుకోలేకపోయారు. సో ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అనే పదం సొలొమోనుకి కానీ దావీదుకి కానీ ఇంకెవరికి వర్తించదు, ఒక్క మెస్సయ్యాకే వర్తిస్తుంది. దాని గురించిన క్లియర్, దావీదుకు కూడా ఆ సంగతి అర్థమైందని, ఆ మెస్సయ్య కొరకు దావీదు చాలా ఇష్టంగా ఎదురు చూశాడని, ఒకవైపు సొలొమోన్ దీవిస్తాడన్న సంతోషం కంటే మించి మెస్సయ్య ఎప్పుడు వస్తాడనే ఒక డిజైర్ దావీదుకు ఉంది అనేది మనకు కీర్తనలు చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. అపోస్తల కార్యాల్లో దావీదును ప్రవక్తగా కోట్ చేశారు. రెండవ సామ్ అంటే సామ్ 2, రెండవ కీర్తన అచ్చంగా మెస్సయ్య మీద రాశాడు దావీదు. అలాగే 8వ కీర్తన, 16వ కీర్తన, 22వ కీర్తన, 45వ కీర్తన, 110వ కీర్తన, నేను పాపులర్ కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. ఇవి కాకుండా ఇంకా అదర్ సాంగ్స్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా స్పెసిఫిక్గా క్లియర్గా రాబోయే మెస్సయ్య రాజు అని చెప్పే కీర్తనలు ఉన్నాయి. మెస్సయ్య మస్ట్ బి ఎ కింగ్. ఇక్కడికి ఎన్ని డైమెన్షన్స్ వచ్చినాయి. ఆ వచ్చే మెస్సయ్య సర్పాన్ని చెట్టు తొక్కాలి, ఆ వచ్చే మెస్సయ్య పరలోకానికి తీసుకువెళ్తాడు, ఆ వచ్చే మెస్సయ్య ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా ఉంటాడు, ఆ వచ్చే మెస్సయ్య విమోచకుడై ఉంటాడు, ఆ వచ్చే మెస్సయ్య ప్రవక్తలాగా ఉండాలి, అనాయింటెడ్ కింగ్ లాగా ఉండాలి, ఎవర్ లాస్టింగ్ కింగ్ లాగా ఉండాలి. ఇంకొంచెం ముందుకెళ్తే యెషయా గ్రంథంలో ఇంకా క్లియర్గా సమాచారం వచ్చిందట. ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మెస్సయ్య దేవుడు అనే పేరు కలిగి ఉంటాడు. గాడ్ ఈస్ విత్ అస్, గాడ్ విత్ అస్. మీరు ఇప్పుడు చూడండి, 2వ కీర్తన ప్రకారం మెస్సయ్య మస్ట్ రూల్ ద వరల్డ్ అన్నప్పుడు మనిషా దేవుడా? ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ అన్నప్పుడు మనిషా దేవుడా? అనాయింటెడ్ కింగ్ అన్నప్పుడు ఎలా అనుకోవాలి? రిడీమర్ అన్నప్పుడు ఎలా అనుకోవాలి? పరలోకాన్ని తీసుకువెళ్ళే నిచ్చెన అని అన్నప్పుడు యాకోబుకి దర్శనంలో, కెన్ ఎ మ్యాన్ టేక్ అస్ టు హెవెన్? నో, ఇట్ మస్ట్ బి గాడ్. ఈయన వల్ల ప్రపంచం దేశాలను ఆశీర్వదించబడతాయంటే కామన్ మ్యాన్కి సాధ్యమా? నో, హీ హ్యాస్ టు బి గాడ్. అపవాది తలను చితక తొక్కేవాడు అంటే మనిషి చేయగలడా పని? చేయలేడు, దేవుడే చేయాలి. ఇమ్మాన్యుయేల్, గాడ్ విత్ అస్. ఆయన పేరులోనే ఆ దైవత్వం ఉందట. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంటే మెస్సయ్య ఏం తీసుకొస్తాడంటే దేవుడు కిందకి దిగొచ్చి మనుషులతో కలిసి జీవిస్తాడు. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్ అని అంటారట. దేవుడు మనకు తోడు. దేవుడు మనకు ఎప్పుడు తోడే. బట్ స్పెసిఫిక్గా ఎందుకు ఆ మాట అంటున్నాడు? దట్ హీ విల్ బికమ్ ఎ మ్యాన్. దేవుడు స్వయంగా కిందకొచ్చి మనుషులతో కలిసి వాళ్ళతో పాటు తిరిగి, వాళ్ళతో పాటు తిని, పనులు చేసుకొని, పడుకొని, మాట్లాడుతూ
ఒక కామన్ మ్యాన్ లాగా వాళ్ళతో మింగిల్ అవుతాడు. యెషయా 9వ అధ్యాయం ఇంకొక అడుగు ముందుకెళ్ళి టైటిల్స్ ఇచ్చాడట. మనందరికీ తెలుసు, క్రిస్మస్ టైంలో పాడతాం ఇవన్నీ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరు? మెస్సయ్య ఆశ్చర్యకరుడు, మెస్సయ్య ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు. మెస్సయ్య ఎవరు? బలవంతుడైన దేవుడు, పవర్ఫుల్, స్ట్రాంగ్ గాడ్, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యుడు. హీ మస్ట్ బి ఇటర్నల్. ఆ మెస్సయ్య ఎలా ఉండాలంటే ఆశ్చర్యకరుడు. ఆ మెస్సయ్య అద్భుతాలు చేస్తాడు, ఆలోచనకర్త, జ్ఞాని, వైస్, ఆల్ విజ్డమ్, సమాధానకర్తయగు అధిపతి, ప్రభువు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఈ పదాలన్నీ చూస్తున్నప్పుడు మనకు అనిపించదా? హీఈస్ నాట్ జస్ట్ ఎ మ్యాన్, హీఈస్ ద వెరీ గాడ్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఆ వచనాలు మీకు తెలుసు కదా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి. లుక్ ఎట్ ద టైటిల్స్. దావీదు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, దావీదు సంతతిలోంచి వస్తాడు కాబట్టి డేవిడ్ సీడ్ అని అన్నారు. యెషయా దాన్ని ఇంకొంచెం ఎందుకో దావీదు కంటే కూడా దావీదు వాళ్ళ ఫాదర్ పేరు వాడదాం అనుకున్నాడట. సన్ ఆఫ్ జెస్సీ. అంటే ఇజ్రాయెల్ వాళ్ళకి అర్థం అవటం కోసం. యెషయి కుమారుడు. ఎవరు? దావీదు కాదు. యెషయి కుమారుడు దావీదే. దావీదు సంతతిలోంచి వచ్చినవాడు యేసుక్రీస్తు వారు. ఫిగరేటివ్గా యెషయా ఏమన్నంటే, యెషయి మొద్దు చిగురించును. ఎలా చిగురిస్తుంది? ఇదిగో కొడుకులాగా చిగురిస్తాడు. యెషయి దేనికి? హోప్లెస్ మ్యాన్. హూ ఈస్ జెస్సీ? నో వన్ నోస్. సన్ ఆఫ్ జెస్సీ అంటే డేవిడ్ అని అనుకుంటే కష్టం. బయలాజికలీ డేవిడే, బట్ ప్రాఫసీ సన్ ఆఫ్ జెస్సీ అంటే క్రైస్ట్. యెషయి మొద్దు చిగురిస్తుంది. ఎట్లా? యెషయి దగ్గర అనామకమైన ఆ కుటుంబం. శామ్యూల్ వచ్చి ఎతికితే ఎవరు లేరు. ఇంకెవరున్నారా అంటే, ఆ గొర్రెలు కాసుకుంటున్నాడు ఆ కుర్రాడు, ఆడు మీకేం పనికి వస్తాడు, ఇంకెవరు లేరండి అంటే, నో 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 నో, హీ ఈస్ ద వన్ గాడ్ హ్యాస్ చోజన్. గొర్రెలు కాసుకున్నాడు దేనికి పనికి వస్తాడు? లేదు, ఆ గొర్రెలు కాసుకునే వాళ్ళలోంచే ఈ రక్షకుడు రావాలి. యెషయి ముద్దు చిగురిస్తుంది. హోప్లెస్ అనుకున్న ఫ్యామిలీలోంచి ఒక కింగ్ వస్తాడు. ఆ కింగ్లోంచి ఇటర్నల్ కింగ్ వస్తాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం నుంచి 53వ అధ్యాయం వరకు సఫరింగ్ సర్వెంట్ అనే కాన్సెప్ట్ ఉందట. శ్రమలు పడే నా సేవకుడు. యెషయా భక్తుడు ప్రవచించాడంట. యెహోవా అంటున్నాడట, నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకుడు. ఈ మెస్సయ్య చూడండి, ఈ మెస్సయ్య సర్పాన్ని చిత్తతొక్కాలి వచ్చి. ఈ మెస్సయ్య వచ్చి ప్రపంచాలను ఆశీర్వదించాలి, విమోచించాలి. ఈ మెస్సయ్య వచ్చి పరలోక రాజ్యం గురించి మాట్లాడాలి, ప్రజలను పరలోకానికి వారసులుగా చేస్తాడు. ఈ మెస్సయ్య ప్రాఫెట్ లాగా వ్యవహరించాలి, కింగ్ లాగా వ్యవహరించాలి, సర్వెంట్ లాగా కూడా వ్యవహరించాలి. సర్వెంట్ లాగా వ్యవహరించాలి. ఆ సర్వెంట్ని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఆ సర్వెంట్ని వాళ్ళు చంపేస్తారు. ఆ సర్వెంట్ని ఘోరంగా హింసించి చంపేస్తారు. యెషయా 53లో చెప్తుంది, నా సేవకుడిని వాళ్ళు ఎంతగా చంపారంటే ఆయన చూడనొల్లని వాడిగా అయిపోయాడు. సురూపమైన సొగసైనను లేదు. ఆయన మన నిమిత్తం మొత్తబడ్డాడు. మన వల్ల ఆయన గాయపరచబడ్డాడు, చంపబడ్డాడు. మన అతిక్రమల చేత ఆయన కొట్టబడ్డాడు. సఫరింగ్ అనుభవిస్తాడు మెస్సయ్య. ఒకవైపు ప్రాఫెట్, ఒకవైపు కింగ్, ఒకవైపు సీడ్, ఒకవైపు రిడీమర్, మరోవైపు సర్వెంట్. యెషయాలో అయితే 53వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఘోరాతి ఘోరంగా ఆయన శ్రమలు పడి హింసలు అనుభవించి చనిపోతాడు అని చెప్పడం జరిగింది. సో చాలామందికి ఇది అర్థం కాలేదు. ఇంత గొప్ప ప్రాఫెట్, ఇంత గొప్ప రిడీమర్, ఇంత గొప్ప సీడ్ ఆఫ్ ఆల్ ద ప్రామిస్డ్ పీపుల్, ఇంత గొప్ప రాజు, ప్రపంచాలను చితక్కొట్టగలిగిన రాజు చేతకాని వాడిలా ఎలా చనిపోతాడు? దేవుడు అని అంటున్నారు కదా, ఇమ్మానుయేల్ అంటున్నారు కదా,
యెషయా 9లో ఆయన టైటిల్స్ అన్ని ఇచ్చారు కదా. గాడ్ హిమ్సెల్ఫ్ కమ్స్ డౌన్ యాజ్ మెస్సయా అని అంటున్నారు కదా. దెన్ వై వుడ్ హీ డై? అంతే, శ్రమలు అనుభవిస్తారు, చంపేస్తారు, ఆయన హింసల పాలై చనిపోతాడు. సో అది మిస్టరీ. మెస్సయ ఒక సర్వెంట్ లాగా చంపబడతాడు. ఒకడుగు ముందుకెళ్ళి ఇర్మియా భక్తుడు ఏమన్నాడంటే, ఆ మెస్సయ కొత్త నిబంధన తయారు చేస్తాడు. మోషే మీకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఐగుప్తులోంచి మీరు బయటకు వచ్చినప్పుడు దేవుడు మీతో ఒక నిబంధన చేశాడు. కానీ మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించడం మీ వల్ల అవ్వట్లేదు. God will send a Messiah who will write his covenant on your hearts. మోషే రాతి పలకల మీద రాసి మీకు ఇచ్చాడు. కానీ ఈ మెస్సయ్య మీ హృదయాల మీద ధర్మశాస్త్రాన్ని రాస్తాడు. నిబంధన హృదయాల మీద రాస్తాడు. అంటే దాన్ని పాటించడానికి మీకు పెద్ద కష్టం ఉండదు. బై నేచురల్ ఇన్స్టింక్ట్ దేవుడి మాట వినాలని మీకు అనిపిస్తుంది. అంటే మీకు ఒక న్యూ నేచర్ దేవుడు ఇస్తాడు. న్యూ హార్ట్ ఇస్తాడు. రాతి గుండెని తీసేసి సాఫ్ట్ హార్ట్ మీకు ఇస్తాడు. ఆ న్యూ కవనెంట్ ఏంటంటే దేవుడిని సంతోషపెడుతూ జీవించటం మీకు సాధ్యమవుతుంది. ఎందుకంటే యూ విల్ బి గివెన్ న్యూ హార్ట్స్. 37 అధ్యాయంలో ఇంకొకటి ముందుకెళ్ళి ఇర్మియా ఉన్నాడంటే, సీడ్ ఆఫ్ డేవిడ్ అటు కాపరి అవుతాడు, ఇటు కింగ్ అవుతాడు అన్నాడు. చూడండి ఎన్ని ఫ్యాసెట్స్ ఉన్నాయో. ఇక్కడ ఈ స్లైడ్లో మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రాఫెట్, కింగ్, గాడ్, సర్వెంట్ అండ్ షెపర్డ్. దావీదు లాంటి కాపరి, దావీదు లాంటి రాజు. ఒకేసారి ఈయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇన్ని రోల్స్ ప్లే చేస్తాడు. షెపర్డ్ తన ప్రజలను కాపర్లాగా నడిపిస్తాడు. తన ప్రజలను కింగ్ లాగా పరిపాలిస్తాడు. ఇంకొంచెం ముందుకెళ్తే దానియేల్లో ఇంకొంచెం పిక్చర్ ఉంది. దానియేలు 2వ అధ్యాయంలో దేవుని రాజ్యం గురించి నేను బ్రీఫ్గా మీకు ఒక పిక్చర్ చెప్తాను. ఒక పెద్ద స్టాచ్యూ నిర్మిస్తాడు నెబుకద్నెజరు. మనందరికీ తెలుసు అది. ఏంటి ఆ స్టాచ్యూ? పైన శిరస్సు దగ్గర గోల్డ్, తర్వాత ఒక మెటల్, తర్వాత ఒక మెటల్, కిందకు వచ్చేటప్పటికి ఐరన్, మట్టి ఉంటుంది. మనకు తెలుసు కదా ఎనాలజీ. బాబిలోన్ తర్వాత పర్షియన్ కల్చరు, తర్వాత రోమన్ కల్చరు, కింగ్డమ్స్ మారుతున్నాయి. రోమన్ కల్చర్ తర్వాత ఒకానొక టైం కట ఒక పెద్ద రాయి వచ్చి ఈ స్టాచ్యూని క్రష్ చేసేసి పడగొట్టేసి ఆ రాయి అక్కడ నిలబడిపోద్దట. దట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్. దానియేలులో బోల్డ్ అండ్ దర్శనాలు ఉన్నాయి, రిపీటెడ్గా విజన్స్. బట్ అన్నీ ఒకటే మెసేజ్ చెప్తున్నాయి. ఏంటి ఆ మెసేజ్ అంటే, దట్ గాడ్స్ కింగ్డమ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ ఎవర్. రకరకాల సామ్రాజ్యాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత సామ్రాజ్యాలు వస్తాయి. వాటి వైభవం తగ్గుతా వస్తుంది. ఫైనల్గా ఒక వ్యక్తి వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. అభిషిక్తుడు వచ్చి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం స్థిరంగా ఉంటుంది, కదలదు, ఇంకెవ్వరు దాన్ని ఏం చేయలేరు. ఇట్ విల్ బి అన్ ఇటర్నల్ ఎవర్ లాస్టింగ్ గాడ్స్ కింగ్డమ్. దానియేలు గ్రంథం ఏం చెప్తుందంటే ఓపెన్గా, వన్ డే గాడ్ విల్ ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. ప్రపంచ సామ్రాజ్యాలన్నీ తునాతునకలైపోతాయి. ఆ రాజు ముందు అందరూ సాష్టాంగపడి దండం పెట్టాలి. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దట్స్ ఫైనల్. ఇక ఆ రాజ్యం ఎప్పటికీ ఎవరు ఏం చేయలేరు. గాడ్ విల్ రూల్ ద పీపుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. దట్స్ దానియేల్ సమ్మరీ. ఇంకొక అడుగు ముందుకెళ్ళి దానియేలు 9వ అధ్యాయం ఏమన్నాడంటే, ఈ దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన ఈ అభిషిక్తుడు నిర్మూలించబడతాడు అని అన్నారు. మన పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడు అన్నారు. దేవునితో మనల్ని సమాధానపరుస్తాడు అన్నాడు. కట్ ఆఫ్, హీ విల్ బి కట్ ఆఫ్, చంపబడతాడు.
నిర్మూలించబడతారు. ఇది చాలా మందికి అర్థం కాలేదు. దేవుడి రాజ్యాన్ని స్థాపిస్తానికి వచ్చిన వాడు, ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తాడని చెప్తున్నవాడు ఆయన చచ్చిపోతే ఎట్లా? కానీ యెషయా భక్తుడు అలాగే చెప్పాడు, ఆయన వస్తాడు, బట్ హీ విల్ బి పర్సిక్యూటెడ్, హీ విల్ సఫర్ లైక్ ఏ సర్వెంట్. దానియేలు కూడా చెప్తున్నాడు, హీ విల్ బి కట్ ఆఫ్. జకర్యాలో కూడా చెప్తున్నాడు, మెస్సయా విల్ బి రిజెక్టెడ్, కాపర్ని చంపేస్తారు అని జకర్యా చెప్పాడు. యోవేలు చెప్పాడు, రక్షణ వస్తుంది, యెహోవా నామమును ప్రార్థించే వారందరూ రక్షించబడతారు. ఆ దినమున ఎవరైతే ప్రభువు నామమును ప్రార్థిస్తారో వారు రక్షించబడతారు. సాల్వేషన్ గురించి యోవేలు చెప్పాడు. మీకా భక్తుడైతే ఒక అడుగు ముందుకెళ్ళి ఆయన పుడతాడు బాబు, ఎక్కడ పుడతాడు అడ్రస్ కూడా చెప్పాడు, బెత్లెహేమ్ ఎఫ్రాతా. నువ్వు ఏదో అల్పమైన దాని అని అనుకోవద్దు. ద గాడ్ విల్ కమ్ డౌన్. దేవుడి కిందకు వచ్చి నీ ఊర్లోనే పుడతాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం మీరు చూడండి, ఇటర్నల్ గాడ్ శరీరధారి కిందకు వస్తాడని రాస్తుంది. మీరు చూడండి ఎంత క్లియర్గా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఉన్న వ్యక్తి, ప్రాచీన కాలం వరకు ఉంచే వ్యక్తి, లేకపోతే పురాతన కాలం నుండి ఉన్న వ్యక్తి, నిత్యత్వం అంతా ఉండే వ్యక్తి, ఇటర్నిటీ పాస్ట్, ఇటర్నిటీ ఫ్యూచర్, ఎప్పుడు ఉండే దేవుడు, నిత్యం ఉనికి కలిగిన వాడు, ఆయన శరీరధారిగా బెత్లెహేమ్ అనే గ్రామంలో పుడతాడు. మీకు ఒక పారాడాక్స్ చెప్పి ముందుకెళ్తాను. యేసుక్రీస్తు వారు పుట్టిన టైంలో యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడ అని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు, హేరోదు దగ్గర జ్ఞానులు వెళ్ళి మాట్లాడినప్పుడు, ఈ శాస్త్రులు పరిసయ్యులు గ్రంథాలను ఎతికేసి ఏమన్నారు? ఇగో బెత్లెహేములో పుడతాడు అన్నారు. ఎంత ఘోరం అండి! బెత్లెహేములో మెస్సయ్య పుడతాడని వాళ్ళకి అర్థమైనప్పుడు, ఆయన ఎత్తుకుంటూ జ్ఞానులు వచ్చినప్పుడు అడ్రస్ చెప్పారు కానీ వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు? దే డోంట్ వాంట్ ద మెస్సయ్య. పూర్వ దేవుడు అడగడా ఆ శాస్త్ర పరిస్థితిని, ఎరా మీరు జ్ఞానులు వస్తే బెత్లెహేములో పుడతాడని అడ్రస్ చెప్పిన వాళ్ళు, పదండి మీతో పాటు మేము కూడా వస్తాం, వీఆర్ వెయిటింగ్ ఫర్ మెస్సయ్య అని అనలేకపోయారా? వాళ్ళు వద్దనుకున్నారట. సో దే నో ద ఆల్ అబౌట్స్ ఆఫ్ మెస్సయ్య, బట్ దే డోంట్ బిలీవ్ ఇన్ హిమ్. అందుకని అంటున్నాను, వాళ్ళకి తెలియక నమ్మలేదని అనొద్దు. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. తెలిసి నమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు బైబిల్లో. బెత్లెహేములో పుడతాడని తెలుసు, అక్కడికి వెళ్ళమని వీళ్ళు చెప్పారు, మీరు వెళ్ళి పూజించండి రండి, మీ వెనకాల వస్తామన్నారు, చంపడానికి వెళ్ళారు. సో చూడండి ఎన్ని టైటిల్స్ వచ్చాయో. మీకాలో అయితే ఆయన పుడతాడని, ఆయన పరిపాలిస్తాడని ఉంది, ఆయన ద్వారా రక్షణ కలుగుద్దని యోవేలు అన్నాడు, రక్షకుడు అనే కాన్సెప్ట్ వచ్చేసింది. సో ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి చూడండి. ప్రాఫెట్, ప్రీస్ట్, కింగ్, షెపర్డ్. నేను ప్రీస్ట్ అని ఒక వచనం నేను చూపించలేదు, మీకు తెలుసని. 110వ కీర్తన, మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతర యాజకుడు. చూడండి, ఈ మెస్సయ్య ప్రవక్త, యాజకుడు, రాజు, సేవకుడు, కాపరి, సర్పాన్ని చితదొక్కుతాడు, సమస్త దేశాలని కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ప్రజల్ని పరలోకం తీసుకెళ్తాడు, దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాడు, ప్రజల హృదయాల్లో కొత్త నిబంధన రాస్తాడు. ఇవి అర్థమైన విశ్వాసులు, పాత నిబంధన వాళ్ళు, దే లుక్డ్ ఫార్వర్డ్ టు క్రైస్ట్. అందుకే అక్కడ మనకు కనపడతాయి, ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ దావీదు పాటలు పాడాడు, ప్రవక్తలు చెప్పారు ఆయన గురించి. పాత నిబంధన భక్తులందరూ ఆ మెస్సయ్య కొరకు ఎదురు చూశారు. నన్ను చూడాలని అబ్రహాం ఆశపడ్డాడు అన్నాడు యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ బిలీవర్స్ లుక్డ్ ఫార్వర్డ్ టు క్రైస్ట్. మలాకి తర్వాత మనకి తెలుసు, డార్క్ సైలెంట్ పీరియడ్, వాళ్ళు నమ్మలేదు. బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు ద కవెనెంట్. లూకా సువార్తలో మనం చూస్తాం, తీయవసరం లేదు. లూకా సువార్తలో ఏముంటుందంటే,
అవర్ గాడ్ డిడ్ నాట్ ఫర్గెట్ హిస్ కవనెంట్. మెస్సయాను పంపిస్తానని వేల సంవత్సరాలుగా దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. మనం పట్టించుకోలేదు, కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు పంపించాడు. హెన్స్ మెస్సయా కేమ్ డౌన్. దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇన్కార్నేషన్ అంటున్నాం. ఇన్కార్నేషన్, శరీరధారిగా దేవుడు భూమి మీదకి రావటం, వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించటం. అందుకనే నూతన నిబంధన లేదా కొత్త నిబంధన మత్తయి సువార్తతో ప్రారంభమైనప్పుడు వంశావళి రాశారు మొదటి అధ్యాయంలో. అండ్ ఇట్ బిగిన్స్ విత్ క్రైస్ట్ జీనియాలజీ. కొత్త నిబంధన యేసుక్రీస్తు వంశావళితో ప్రారంభమైంది. ఎందుకు అనంటే లూకా కూడా వంశావళి రాశాడు, మత్తయి కూడా రాశాడు. ఎందుకు అనంటే దిస్ ఇస్ ద రీజన్. దేవుడు మెస్సయా గురించి ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏమి ఇచ్చాడో అవన్నీ గుర్తు చేసుకోండి. అబ్రహాంకి ఏం చెప్పాడు, ఆదామోలకి ఏం చెప్పాడు, దావీదుకి ఏం చెప్పాడు, ఇస్సాక్కి ఏం చెప్పాడు, యాకోబ్కి ఏం చెప్పాడు, సొలొమోన్కి ఏం చెప్పాడు, యెషయాకి ఏం చెప్పాడు, ఇర్మియాకి ఏం చెప్పాడు, ఎహెజ్కేల్కి ఏం చెప్పాడు, హోషేయాకి ఏం చెప్పాడు. నేను పైపైన చెప్పాను మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీ ప్రాఫిట్ ఆల్మోస్ట్ సూచనప్రాయంగా రాబోయే క్రీస్తు గురించి హింట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. నేను కేవలం అవుట్లైన్ చెప్పాను, ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్పలేదు. ప్రత్యక్ష గుడారం సింబల్స్ అన్ని మెస్సయా గురించే, ఇతర ప్రవక్తలు చెప్పిన వచనాలన్నీ మెస్సయా గురించే. బట్ నేను స్ట్రైట్గా మెస్సయా గురించిన కాన్సెప్ట్ చెప్పాను నేను మీకు. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. రాబోయే మెస్సయా ఏమేం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఏమేం చేస్తాడు చెప్పినప్పుడు మనకు అర్థం అవట్లేదా? హీఈస్ గాడ్ అండ్ మ్యాన్. హీఈస్ గాడ్ అండ్ మ్యాన్. హీఈస్ గాడ్ అండ్ మ్యాన్. ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. అందుకే గుర్తుపెట్టుకోండి, మెస్సయ్య దేవుడు కాకపోతే ఆ ప్రవచనాలకు అర్థం లేదు. ఆ ప్రవచనకు అర్థం లేదు. ఇన్ డీటెయిల్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం ఇవాళ చూసిన వచనాలని డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే, ఒక్కొక్క లైన్ ఇప్పుడు డానియేల్ 2వ అధ్యాయంలోకి వెళ్ళి, లేదా డానియేల్ 9వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక్కొక్క లైన్ మాట్లాడుకుంటే, మీకాలోకి వెళ్ళి ఒక్కొక్క లైన్ మాట్లాడుకుంటే, జకర్యాలోకి వెళ్ళి ఒక్కొక్క లైన్ మాట్లాడుకుంటే, ద్వితోపదేశకాండం, కీర్తనలు, ఆదికాండం ఒక్కొక్క లైన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్ని విషయాలు ఉన్నాయంటే, మెస్సయ్య దేవుడు, ఆ దేవుడే మెస్సయ్యగా నరునిగా కిందకు వస్తాడు. గాడ్ ఇన్కార్నేట్, అభిషిక్తుడైన వాడు నరావతారిగా కిందకు వస్తాడు. అందుకు కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు చాలా క్లాసిక్ స్టేట్మెంట్ రాశాడు. దేవుని రూపము కలవాడై, దేవునితో సమానుడై. ఎవరు? యేసుక్రీస్తు వారు. గాడ్స్ ఇమేజ్ అండ్ ఈక్వల్ విత్ గాడ్. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక కిందకు వచ్చాడు. రిక్తునిగా చేసుకొని కిందకు వచ్చాడు. సో యేసుక్రీస్తు వారు భూమి మీదకి మనిషిగా వచ్చాడు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ బికేమ్ మ్యాన్. గాడ్ బికేమ్ మ్యాన్ అన్నప్పుడు ఆ గాడ్ బికేమ్ మ్యాన్ వెనకాల ఉన్న టైటిల్ ఏంటంటే మెస్సయ్య. సో మెస్సయ్య ఈజ్ గాడ్, అండ్ ఆ దేవుడు మనిషి అయి వచ్చినప్పుడు మెస్సయ్య పేరు మీద వచ్చాడు. మెస్సయ్య అంటే క్వాలిటీ, క్యారెక్టర్, పర్సనాలిటీ, అనాయింటెడ్ వన్. అభిషేకించి, దేవుడు ఒక వ్యక్తిని అభిషేకించి ఒక పని కోసం పంపించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఇన్ని పనులు చేస్తాడు. నేను చాలా లిస్ట్ అవుట్ చేయలేదు, మనకు ఫెమిలియర్గా ఉన్నాయి మీ ముందు పెట్టాను. ఇవన్నీ చేసినప్పుడు, ఇన్ని ఫీచర్స్ మనం చూసినప్పుడు, ఇన్ని రోల్స్ ప్లే చేసినప్పుడు మనకు అర్థమవుతుంది దట్ మెస్సయ్య ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. అందుకే క్రైస్ట్ అనే పదాన్ని
క్యాజువల్గా వాడద్దు. క్రైస్ట్ అనే పదంలో డివినిటీ ఉంది, హ్యుమానిటీ ఉంది. అంటే పరిపూర్ణుడైన దేవుడు పరిపూర్ణమైన మనిషిగా భూమి మీదకి వచ్చాడు. అలాగని తన దైవత్వాన్ని కోల్పోలేదు. తన దైవత్వానికి తన మానవత్వాన్ని యాడ్ చేసుకొని వచ్చాడు. దీని వల్ల దానికేం అవ్వలేదు, దానివల్ల దీనికేం అవ్వలేదు. ఈ రెండు ఒక చోట ఆయనలో ఇమిడ్చుకున్నాడు. ఎట్ ఏ టైం గాడ్ అండ్ మ్యాన్, ఏకకాలంలో పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. సో నేను 2 స్టేట్మెంట్స్ చెప్పి క్లోజ్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి, మెస్సీ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పీపీటీ నేను మీకు ఇస్తాను. 1, ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. ఫుల్లీ గాడ్, ఫుల్లీ మ్యాన్. 2, గాడ్ బికేమ్ మ్యాన్, బట్ దైవత్వాన్ని కోల్పోకుండా వచ్చినవాడు. గాడ్ కెనాట్ లూజ్ హిస్ డివినిటీ. దేవుడు తను వద్దనుకుంటే పోయేది కాదు అది. తన దైవత్వానికి మానవత్వం కలుపుకున్నాడు. సో సింపుల్ వర్డ్లో చెప్పాలంటే, మెస్సయ్య హ్యాస్ టు బీ గాడ్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ఆల్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్. పాత నిబంధన లేఖనాలన్నిటినీ ఇన్ని కోణాలుగా ప్రవక్త, యాజకుడు, రాజు, కాపరి, విమోచకుడు, సోయన్స్ ఇవన్నీ నెరవేర్చడానికి దేవుడై ఉండాలి. హీ హ్యాస్ టు బి గాడ్. హీ హ్యాస్ టు బి గాడ్. దేవుడు మాత్రమే శరీరధారిగా వచ్చినప్పుడు మాత్రమే దైవత్వాన్ని, మానవత్వాన్ని తనలో ఉంచుకొని మెస్సయాగా, అభిషిక్తుడిగా పనిచేసిన వాడు మాత్రమే ఈ మెస్సయా టైటిల్కి న్యాయం చేయగలడు. లేకపోతే ఆ ప్రవచనాలు నెరవేరవు. సో మనం నెక్స్ట్ సెషన్లో నేను ఎప్పుడు తీసుకుంటాం అది మనం ఫైనలైజ్ చేస్తాము. బట్ ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తున్న ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే, దట్ ద కింద దిగొచ్చిన ఆ మెస్సయ్య, ఆ క్రైస్ట్, ఆ యేసు అనే ఆ వ్యక్తి దేవుడు మనిషి కాబట్టే ఎన్ని బాధ్యతలు ఆయన నెరవేర్చగలిగాడు. థ్యాంక్ యూ. ఓవర్ టు సన్హిత్. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే దానికి సంబంధించి కొంచెం నాకు సన్హిత్కి ఇవ్వండి మీరు. సన్హిత్ నాకు వాట్సాప్ చేస్తాడు. అండ్ ప్లీజ్ అలౌ మీ టు ఎగ్జిట్ నౌ యాజ్ ఐ హ్యావ్ టు జాయిన్ అనదర్ లైవ్ ప్రోగ్రామ్. చిన్న ప్రేయర్ చేసి ఏం చేసేయండి. ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రేంగల్ తండ్రి, దయగల ప్రభావ, మాకు ఇచ్చిన ఈ మంచి సెషన్ బట్టి మీకు వందనాలు. మీ గురించి ఆలోచించటం ఎంత గొప్ప భాగ్యం. మీరు ఏమై ఉన్నారు, మీరు ఏ విధంగా భూమి మీదకి వచ్చారు, ఏ పనులు చేశారు, వాటిని మేము ఎంత ఆనందం వాటి గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు, వాట్ ఎ జాయ్ ఇట్ ఈస్ టు నో అబౌట్ అవర్ సేవియర్. లైవ్లో పాల్గొని ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి. మా ప్రభువుని మేము మరి ఎక్కువగా తెలుసుకోగలిగే కృపను దయచేయండి. హెల్ప్ us టు నో డీపర్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. మరొక సెషన్ మమ్మల్ని ప్రిపేర్ చేయండి. న్యూ టెస్ట్మెంట్ కోణంలో పర్సన్ ఆఫ్ క్రైస్ట్ని మేము స్టడీ చేసే కృపను మాకు దయచేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి. అనేక హెరసీస్ని మీరు అండూ చేయమని, ఎరాడికేట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు వారి దైవత్వం, యేసుక్రీస్తు వారి మానవత్వం గురించిన ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ మాకు దయచేయమని మేము బతిలాడుతున్నాం. ఈ ఈ తమ్ముళ్ళు, చెల్లెలు బట్టి మీకు వందనాలు. వాళ్ళ స్పిరిచువల్ లైఫ్స్ బట్టి మీకు వందనాలు. వాళ్ళ ఫ్యూచర్ని ప్రతి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి మంచి ద్వారాలు తెరవండి. మంచి భవిష్యత్తు వారికి దయచేయండి. విశ్వాసంలో బలపరచండి. వాళ్ళ లైఫ్ ఒక మంచి దారిలో మీరు చేయి పట్టుకొని నడిపించుకొని వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. ఫ్యూచర్ లైఫ్ కోసం, కెరియర్ కోసం, మ్యారేజెస్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేయండి. మీ సాక్షులుగా నమ్మకంగా జీవించే కృప వారికి దయచేయండి. యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ.